ఇవాళ కాకది బాపు జన హృదయ నేతకు జన్మదిన శుభాకాంక్షలు. ఇవాళ కాకది పుట్టినరోజు కదా. అచ్చా, మన బాతాల పోషెట్టి గారు మీరు ఇలాంటి పుట్టినరోజు జనవరి 17 నాది, ఫిబ్రవరి 17 నీది. ఆహా, జస్ట్ 1 మంత్ 1 మంతే గ్యాప్ ఉంది నీకు నాకు. అయితే మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని. అయితే నిన్న వస్తే అసెంబ్లీలో ఓ తీర్మానం కూడా పెడతారు, శుభాకాంక్షల తీర్మానం. నువ్వే అసెంబ్లీకి రావా? అసెంబ్లీ అంటే చుచ్చు. సరే, ఏదేమైనా గతంలో ఎట్లుంటుండే కాకని బర్త్డే అంటే రాష్ట్రంలో పండుగ లెక్కనే ఉంటుండే. ఏడ చూడు ఫ్లెక్సీలు, పేపర్ల నిండా అవే, ఏడ చూసినా ఇదే హంగామా తతంగం ఉంటుండే. తెలంగాణ డ్రింకర్స్ అసోసియేషన్ కూడా ఆఖరికి తెలంగాణ పుట్టినరోజు సందర్భంగా ఆ వీడియో పంపు. డ్రింకర్స్ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు క్యూ న్యూస్ లో కూడా క్యూ న్యూస్ లో కూడా చేసుకొని పుట్టిన మరి వాళ్ళు ఆడిపోయారు. ఇలా మా ఎటు పోయినావు మన రాఘవరెడ్డి అన్న, వాళ్ళు ఎటు పోయారు, వీళ్ళు ఎటు పోయారు. ఇలా ప్రధాన కార్యదర్శి ఏడున్నారు మరి ఫ్యాన్ చేంజ్ అయిపోయారా ఏంది? ఆయన కథ ఏంది? బాపు అట తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బాపు. అయితే అన్ని బాపు అనేసింది ఏడా ఎక్కడ కూడా ఎక్కడ రఘువీర్ రెడ్డి గారిని ఒక మాట అడుగుదాం. మిస్సింగ్ అట కరువు నేలను. నమస్కారం అండి. హలో, ఇవాళ కేసీఆర్ గారి బర్త్డే. మీరు పోయినసారి మీ బర్త్డే చేసుకున్నారు స్టూడియోలో. అన్న నేను ఖమ్మంలోనే అన్న, దండం పెడతా. అరే మరి ఎట్లా మరి శుభాకాంక్షలు చెప్పవా మీ దోస్తుకు? చెప్పాలి కానీ వద్దాం అనుకున్నా. నిన్న మొన్న అందరూ ఈడందరు నా శుభ్రాలు అవుతారు. ఈడ మన పిల్లలు లేరా? మరి జర గొంతన్న తడిపోవా? కుతికేనన్నా తడిపేది ఉండే కదా అంటాడు సుదర్శన్. అదే కొంచెం తడిపేది ఉండే, గొంతు తడిపేది ఉండే. మేమేమో లేకపోతే. ఓకే, శుభాకాంక్షలు అయితే చెప్పు. శుభాకాంక్షలు చెప్తాను కదా. చల్లగా వర్దిల్లాలి, నిండా నూరేళ్ళు అట్నే బతకాలి, పదవి లేకుండా ఉండాలి. పదవి అహంకారం పోయింది. కొత్త మీటింగులు పెట్టుకుంటూ బర్త్డే శుభాకాంక్షలు చెప్పించుకుంటాడు. మేమేమో సీసాల మందు పోసి శుభాకాంక్షలు చెప్తాం. చలో ఇక బర్త్డే చేస్తున్నాం లేక. ఓకే, నీకు ఎట్టి పరిస్థితుల్లో సంఘానికి అధ్యక్షుడు మళ్ళీ ఇవాళ గజ్జనే ఉంటుందా దావతు? మంచిగా ఉంది, చికెన్ పెట్టుకున్నాం. ఇంకో మా కస్టమర్ వస్తుందా? ఇగో విజయ టాకీ సెంటర్ పైన ఉంటది. పట్టుకరా. ఇగో ఈ రకంగా సెలబ్రేషన్ జరుగుతా ఉన్నాయి రాష్ట్రం అని చెప్తా ఉన్నాడు. కాబట్టి డ్రింకర్స్ అసోసియేషన్ నీటుకుంటారు కానీ మా దానికి ఎవరు లేక సిగ్గుపడి తెలంగాణ రాష్ట్ర డ్రింకర్స్ అసోసియేషన్ కొంచెం గౌరవప్రదంగా ఉండాలని చెప్తా ఉన్నాడు. కాబట్టి డ్రింకర్స్ అసోసియేషన్ నీటుకుంటారు కానీ మా దానికి ఎవరు లేక సిగ్గుపడితే రాష్ట్రాన్ని సాగుతున్నారు. మీ దగ్గర ఎవరికి కిసుకుపిండి దాంతో మనకు హైలైట్ అయింది. నేను కూడా ఎవరికి భయపడే రకం కాదు. నేను కేసీఆర్ గారు మొండి నేను అందుకే లేదు, మేము భయపడేది లేదు. సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ తెచ్చుకుంటూ సంపాదిస్తున్నాం, తాగుతున్నాం. అంతే. కాదన్నా, మీరు చేస్తున్నటువంటి కష్టానికి మీ కష్టం ఏదైతే ఉందో ఈ కష్టం రాష్ట్రాన్ని సాదే కష్టమే. మీరు చేస్తున్న కష్టం రాష్ట్రాన్ని సాదే. పొద్దుగా ఎన్ని గంటలకు పోతా ఉంటారు వైన్స్ కాడికి? అంటే మన సంఘం సభ్యులు సంఘం అయితే దాదాపు 8 o'clock లేచి మొంగనుకుని వెళ్ళిపోతారు. 8 గంటలకి ఫస్ట్ వాళ్ళకి ఉంటారు కొందరు ఇక టీము, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. 8 గంటల వరకు అక్కడ చేరుకుంటారు. ఒకసారి మార్నింగ్ 6 o'clock గురించి కొట్టాడతారు. ఇక్కడ దొరుకుతుంది బ్లాక్ లా అని వెళ్ళిపోతూనే ఉంటారు, పోతూనే ఉంటారు. కొందరు వేరే అంటే ఈ 6 గంటల నుంచి 8 గంటల 10 గంటల మధ్యలో మీకు తక్లీఫ్ అవుతుందిగా? అదేమన్నా సమయాన్ని అంటే కూడా డిమాండ్లు ఉన్నాయి అట్లా అట్లాంటిది అనుకోవద్దు. కానీ మా వేరే ఆడవాళ్ళందరూ బాధపడరా? మరి బాధపడతారు కాదు సార్. మొత్తమే బంద్ పెడితేనేమో అదో తరీకా. సగం తెరిచి సగం తర్వాత తెరిచి వస్తేరా అంటే పోతారు. ఎందుకు పోరు? కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనే చెప్పిండు అనేక మాటలు. నేనే తాగుతాను, దాన్ని మీరు ఆదర్శంగా తీసుకొని మీకు ఆయనే ఆదర్శం తెలంగాణ రాష్ట్రంలో. అంతేనా? ఏం చెప్పదలుచుకున్నామేమో. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడ్డాడు, ఎట్లా పెరిగిండు అన్నది జీవిత చరిత్ర మొత్తం నాకు తెలుసు. మల్లన్న గారు
సిద్దిపేట దగ్గర చింతమడక వీరి గ్రామం. నాది సిద్దిపేట జిల్లా, అంతకుముందు కరీంనగర్ జిల్లా ఉండే. పొట్లపల్లి నేను మాజీ సర్పంచ్ చేసిన. నా పేరు లింగాల రఘువీర్ రెడ్డి అంటారు. సారుకు బద్దిపడి గల చాలా సుట్రికాలు ఉన్నాయి. మన ఈ ఊరు బొమ్మెరపల్లి దగ్గర రాజేశ్వర రెడ్డి అని ఉండే. అతను ఆస్తిపాస్తులు అమ్ముకొని అన్ని ఈయనకే చదివించుడు జరిగింది. వీరు పతాని రామకృష్ణ అనే పెద్ద మనిషి ఉండే. అతడు సినిమాల ప్రాజెక్టు సినిమాలల్లా వారి గురించి కొంత తెలుసు. ఎందుకంటే పతాని రామకృష్ణ గారిది సిద్దిపేట రోజు సెలబ్రేషన్ జరిగి కేకులు కూడా కట్ చేసిరు. సేమ్ ఒక ఇది ఇలా తెలంగాణ రాష్ట్ర డ్రింకర్స్ అసోసియేషన్స్ సభ్యులు అధ్యక్షులు తెలంగాణ ఇది పెట్టు డ్రింకర్స్ అసోసియేషన్ ఇది పెట్టు. నువ్వు ఇట్రా, నువ్వు రా. పాలన అంతం కావాలని పెట్టురు ఇక, అంతే కదా. శుభాకాంక్షలు. మీ పాలన ఇంతటితో అంతం కావాలి. ఇకనైనా కొంచెమన్నా తెలివితోని పత్రికా విలేకరులను గాని ఎవరిని గాని దూషించినట్టు మాట్లాడకు, ముక్కిట్లు అనుకుంటా మందిని తిట్టబాకు దయచేసి. రైట్, ఇక నిండు నూరేళ్ళు బతుకు, జీవించు. నీకెప్పటికీ తోడు ఉంటాను మేము, అంతే. ఏడా సచ్చదాకా అక్కడ పెట్టాలి. మీరు సభ్యులు ఒక ఇట్లా సెలబ్రేషన్ జరిగినాయి ఆ రోజు. ఇక మళ్ళా ఏడికొచ్చింది, ఫుల్ పేజీల నిండి ఓటింగ్లు గీటింగ్ల వచ్చింది. పాపం కేసీఆర్ బర్త్డే కాడికి ఏంది తెలంగాణ బాపు మీ బాపు పని అయిపోయింది కానీ